భారతదేశంలో దాదాపు ప్రతి గ్రామానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఇది అని చెప్పడానికి అక్కడ ఒక ఆలయం కూడా ఉంటుంది. ఊళ్ళు ఏర్పడ్డాక వచ్చిన ఆలయాలు కొన్నైతే, ఆలయ ప్రాముఖ్యతతో ఏర్పడిన ఊర్లు ఇంకొన్ని. అలా ఒక ఆలయ విశిష్టతతో ఏర్పడిన ఒక ఊరే రాంసీ. ఆ ఆలయం రాకేశ్వరి మాత మందిరం. తెలుగు యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా వస్తున్న ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాంసీ అనేది పంచకేదార్లో రెండోదైనటువంటి మధ్యమహేశ్వర ట్రెక్కి బేస్ విలేజ్ అండి ఇది. ఇక్కడ నుంచే మధ్యమహేశ్వర ట్రెక్ మొదలవుతుంది. మేము ఈ మధ్యమహేశ్వర ట్రెక్ ముగించుకుని నైట్ వచ్చేసి రాంసీలోనే స్టే చేసాం. ఈ రాంసీలో స్టే చేసిన తర్వాత మన్నాడు ఉదయమే రాకేశ్వరి దేవి మందిరానికి వెళ్ళాం. మా వాళ్ళు కొంతమంది ఆ హోమ్ స్టేలో ఉన్నారండి. పైన కిచెన్ భలే ఎంజాయ్ చేస్తున్నారు. పూరి చేయించుకు తిన్నారు. పూరి బాగుందని నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు. నేనేమో మ్యాగీ తిన్నాను, ఈడేమో పరోటా తిన్నాడు. అందరూ పరోటా తింటున్నారండి. ఈ చలికి అసలు తిండి కూడా ఎక్కట్లేదు. అబ్బా, ఫుల్ వర్షం పొద్దుటి నుంచి. లొకేషన్ అయితే అదిరిపోయిందండి. అసలు మామూలుగా లొకేషన్ అయితేనే. ఏయ్ హాయ్, ఇది రాంసీలోని రాకేశ్వరి దేవి ఆలయం అండి. ఇది అంటే వీళ్ళ దేవత అనమాట అండి, రాకేశ్వరి దేవి అమ్మవారు. ఇవ్వండి, ఈ గుడి ప్రాంగణం మొత్తం ఇలా ఉంది. చాలా ఓల్డ్ టెంపుల్ అండి. చాలా మహిమాన్వితమైన టెంపుల్గా కూడా చెప్తారు. ఇది చాలా మహిమాన్వితమైన ఆలయం కింద కూడా చెప్తారండి. ఇది మందిరం అనమాట అండి. ఇది చంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం అంటండి. ఇది ఇప్పుడే మా సౌమ్య సర్కార్ చెప్తుంది. ఇది చంద్రుడు తపస్సు చేసిన ప్లేస్, చాలా పురాతనమైందంట. అండ్ స్వయంభూ పార్వతి పరమేశ్వర్లు ఉన్నారు ఇక్కడ. దేవతల గురువు బృహస్పతి. ఆ బృహస్పతి యొక్క భార్య అంటే గురుపత్ని పట్ల చంద్రుడు చేసిన మహాపరాధానికి బృహస్పతి చంద్రుడికి శాపం ఇస్తాడు. ఆ తర్వాత చంద్రుడు పశ్చాత్తాపపడి శాప విమోచన కోసం పార్వతీదేవి గురించి ఇక్కడే తపస్సు చేస్తాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న చంద్రుడిని కనికరించి పార్వతీదేవి ఇక్కడ ప్రత్యక్షమై ఆ శాపాన్ని హరింపజేస్తుంది. రాక అనేది చంద్రుడికి మరో పేరు. ఆ రాకాని కనికరించి కాపాడిన ఈశ్వరి కాబట్టి ఇక్కడ అమ్మవారు రాకేశ్వరి అయ్యింది. ఆ రాకేశ్వరి పేరు మీదే ఈ ఊరికి రాంసీ అనే పేరు వచ్చింది. లోపల గౌరీశంకర్ల విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. అఖండధుని కూడా లోపల ఉంది. చంద్రుడు వెలిగించాడని చెప్తారు ఆ అఖండధుని. बोले ये माँ रक्केश्वरी है। शिव और शक्ति दोनों यहाँ पर रहते हैं। पूर्व काल में बृहस्पति को जब साप दिए थे, चंद्रमा को बृहस्पति साप दिए थे तो उनको रात समारोह हुआ था। तो उस रोग की निवृत्ति के लिए यहाँ पर भगवती की तपस्या की थी उन्होंने, क्योंकि उनको गुरुपत्नी गमन किए थे उन्होंने। तो गुरुपत्नी गमन वो महापाप हो गए, और जो बृहस्पति का शाप था तो उन दोनों की निवृत्ति के लिए जो महापाप किए थे उसके, और जो रात समारोह हुआ था उनको, उस रोग के लिए, उस पाप की निवृत्ति के लिए यहाँ पर देवी की तपस्या की। तो राकापति चंद्रमा, चंद्रमा की ईश्वरी राकेश्वरी, ये राकेश्वरी भगवती है। ये शिव और शक्ति दोनों है महाराज यहाँ पर। हाँ महाराज जी, थैंक यू, धन्यवाद। धन्यवाद। ये अखंड धुना है हमारा, अखंडधुन। हाँ ये चलता रहता है तब से, जब चंद्रमा आए यहाँ पर, चंद्रमा में प्रचलित किया था तपस्या में इसको, तब से जल रहा है ये हमेशा। हाँ जी महाराज, धन्यवाद। ఇవ్వండి మందిరానికి ఇట్లా ఇట్లా వెళ్ళాలండి ఈ సందులోంచి.
ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, మెయిన్ రోడ్డు నుంచి ఒక గేట్ ఉంటుందండి. ఈ గేట్లోంచి ఇలా పైకి వెళ్ళిపోతే ఈ రాకేశ్వరి మాత మందిరం వస్తుంది. ఇదిగోండి ఇదంతా రాన్సీ విలేజ్ అండి. ఇది మొత్తం రాన్సీ విలేజ్. ఇదంతా రాన్సీ విలేజ్ అండి. ఇది డ్రోన్ వ్యూ తీద్దాం అనుకున్నా అండి, కాకపోతే వర్షం వచ్చేస్తుంది. వర్షంలో డ్రోన్ ఎగరటం మంచిది కాదు కాబట్టి డ్రోన్ వేయట్లేదండి. ఇంకా పైకి కూడా ఉంది. అది రాకేశ్వరి మాత మందిరం. ఎట్లా వచ్చామండి అక్కడి నుంచి. మా హోమ్ స్టే కిందండి. అవునండి, అక్కడ మా హోమ్ స్టే. రాత్రి అక్కడే పడుకున్నాం. ఇవన్నీ ఆవులు కొట్టాలన్నమాట అండి. ఇవన్నీ వీటికి పచ్చగడ్డ అయితే ఇక్కడ పుష్కలం అండి. లోపల ఆవులు. ఇంకా పక్కనైతే బాగా చిన్న చిన్న ఆవులు ఉన్నాయండి. చిన్న ఆవులు మన మినియేచర్ ఉంటాయి కదండి, అట్లా పొంగనూరు ఆవులు లెక్క ఉన్నాయి అవి. ఒకసారి అవి కూడా చూపిస్తా. అక్కడ నుంచి ఇలాగండి పైకి వెళ్ళిపోతే ఇక్కడ చిక్కుడు బాదండి. ఇది నేనంటే దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ వాళ్ళ వంట వండుకున్నాక అనమాట అండి. జాగా ఉంటే ఇట్లా పండించుకుంటున్నారండి వీళ్ళు. ఇవి పాలకూర, ఇంకా అట్లా ఇంకా ఏమో చిక్కుడు బాదులండి, మొక్కజొన్న అట్లా పండించుకుంటున్నారు. ఇవన్నీ ఇట్లా అంటే ఇక్కడ అంతే కొండ ప్రదేశం కాబట్టి సాయిల్ తక్కువ కాబట్టి ఇట్లా పండించుకుంటున్నారండి. ఏదైనా చిన్న జాగా ఉంటే రండి. ఇక్కడ చిన్న చిన్న ఆవులు ఉన్నాయి, చూపిస్తారండి. ఇది అది పశువులు కొట్టమండి. ఇది ఇక్కడ చూపిస్తారండి. ఇవ్వండి చిన్న చిన్న ఆవులు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి. సేమ్ మనం పొంగనూరు కన్నా కొద్దిగా తక్కువ ఉన్నాయండి ఇవి హైట్. నాకు తెలిసి 3-3.5 అడుగులు ఉంటాయి. ఆవులేండి, పిల్లలు కాదు. ఇవన్నీ కొద్దిగా చిన్నవి, అవైతే ఆవులండి. మళ్ళీ మినియేచర్లోనే అది చిన్న ఆవుల్లోనే కపిల. ఇక్కడ హోమ్ స్టేలు అయితే చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి హోమ్ స్టేలు అయితేని. కాకపోతే కొద్దిగా కాస్ట్లీ. వాళ్ళంతా వర్షం అండి. ఈ వర్షంలో మమ్మల్ని ఈ దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఇది రాన్సీ ఊరండి. ఇది డ్రోన్ ఎగరేస్తే మట్టుకు మస్తు ఉండేది, కాకపోతే ఆప్షన్ లేదు మాలనే. ఇవ్వండి ఆ గేట్ నుంచి వెళ్ళిపోతే రాకేశ్వరి మాత మందిరం వచ్చేసి అది మెయిన్ రోడ్ అండి. అది एक मिनट नाम आपका नाम क्या है? मानसून। कितने पढ़ते हैं? 8th में। ఇవ్వండి 8వ తరగతి చదువుతున్నాడంట. వీళ్ళ మమ్మీకి వీళ్ళ డాడీకి మస్తు హెల్ప్ చేస్తాను అన్నాడు. రూమ్కి తెచ్చిస్తున్నాడండి, అన్నీ చేస్తున్నాడు. మొత్తం ఒక సర్వర్ ఏ పని అయితే చేస్తున్నాడు ఆ పనులు అన్నీ చేస్తున్నాడు పాపం. అజా తిను
हाँ पूरी चल रहा है हरियाणा ఇది ఊకిమట్లోని ఓంకారేశ్వర టెంపుల్ అండి. అంటే జనరల్గా అక్కడ కేదార్ టెంపుల్ 6 నెలలు క్లోజ్ చేసి 6 నెలలు తెరిచి ఉంచుతారు కదండి. ఆ క్లోజ్ చేసిన టైంలో పర్వేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతారటండి. ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసే టైంకి మళ్ళీ కేదార్ తీసుకెళ్తారన్నమాట. ఇదండి టెంపుల్. ఆ లోపల పంచ కేదార్ల నుంచి తెచ్చిన శివలింగాలు ఉన్నాయండి. దానికి మనం అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఓంకారేశ్వర టెంపుల్. హర హర మహాదేవ్.